ప్రతి మనిషి జీవితం ఒక ప్రయాణం. ఈ ప్రయాణానికి దిశ ఉందా? లక్ష్యం ఉందా? చాలామంది జీవితం గడుపుతున్నారు, కానీ జీవించడం లేదు. తినడం, నిద్రపోవడం, చదవడం, ఉద్యోగం ఇవి జీవితం కాదు. ఇవి జీవితానికి సాధనాలు మాత్రమే. జీవితం అంటే నిన్న కన్నా ఈరోజు మంచిగా మారడం, ఈరోజు కన్నా రేపు గొప్పగా మారడం. జ్ఞానం అంటే పుస్తకాలు చదవడమే కాదు. జ్ఞానం అంటే మార్కులు కాదు. జ్ఞానం అంటే డిగ్రీ కాదు. జ్ఞానం అంటే జీవితాన్ని అర్థం చేసుకోవడం. ఒకడు చాలా చదువుకున్నవాడై ఉండొచ్చు, కానీ అతనికి సహనం లేకపోతే అతడు నిజంగా జ్ఞానివా? ఒకడు గొప్ప పదవిలో ఉండవచ్చు, కానీ అతనికి వినయం లేకపోతే అతడు నిజంగా గొప్పవాడా? నిజమైన జ్ఞానం మన ప్రవర్తనలో కనిపిస్తుంది. మన జీవితాన్ని మార్చేది ఎవరో కాదు, మన ఆలోచనలే. మీరు ఇలా అనుకుంటే నేను చేయలేను, అదే నిజమవుతుంది. మీరు అలా అనుకుంటే నేను చేయగలను, అది నిజమవుతుంది. మనసు ఒక పొలం లాంటిది. ఆలోచనలు విత్తనాలు. మంచి విత్తనం వేస్తే మంచి పంట, చెడు విత్తనం వేస్తే చెడు పంట. అందుకే పెద్దలు అన్నారు, మనసు మంచిదైతే మనిషి మంచివాడు. మనలో చాలామందికి భయం ఉంటుంది, ఫెయిల్ అవుతామేమో అన్న భయం. కానీ ఒక నిజం గుర్తుంచుకోండి, వైఫల్యం ఓటమి కాదు, అది ఒక పాఠం. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనుక్కోవడానికి 1000 సార్లు ఫెయిల్ అయ్యాడు. ఎవరైనా అడిగితే మీరు 1000 సార్లు ఓడిపోయారా? అతను చెప్పాడు, లేదు, పని చేయని 1000 మార్గాలు నేర్చుకున్నాను. అదే నిజమైన విజయం. ఈ దేశ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉంది? మీ చేతుల్లో ఉంది. మీరు బలహీనులనుకుంటే దేశం బలహీనం. మీరు ధైర్యంగా ఉంటే దేశం ధైర్యంగా ఉంటుంది. ఈరోజు మీరు చదివే పుస్తకం రేపు దేశాన్ని మార్చే ఆలోచన కావచ్చు. ఈరోజు మీరు చేసే చిన్న ప్రయత్నం రేపు ఒక విప్లవంగా మారవచ్చు. మీరు ఎదురు చూస్తున్న మార్పు. జీవితంలో డబ్బు అవసరం, కానీ విలువ లేకపోతే డబ్బు వ్యర్థం. పదవి అవసరం, కానీ నైతికత లేకపోతే పదవి ప్రమాదం. నిజాయితీ, క్రమశిక్షణ, కష్టపడే స్వభావం, ఇతరులను గౌరవించడం, ఇవే మన నిజమైన ఆభరణాలు. నా మాటలతో నేను ముగించదలుచుకున్న వాక్యం ఇది. జీవితం మీకు ఏమిచ్చింది అని కాదు, మీరు జీవితానికి ఏమిచ్చారన్నదే ముఖ్యం. ఈరోజు నుంచే మంచి ఆలోచన, మంచి అలవాటు, మంచి లక్ష్యం ఒక్కటైనా మొదలు పెట్టండి. మీ జీవితం మారుతుంది, మీ కుటుంబం మారుతుంది, మీ దేశం మారుతుంది. ధన్యవాదాలు. ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితేనే ఈ వీడియోని లైక్ చేయండి.